జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, నేను ముఖ్యమంత్రి సీటు నుంచి పక్కకు వచ్చానే తప్ప ముఖ్యమంత్రికి ఏమాత్రం తీసిపోను అని చెప్పి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన మానసిక పరిస్థితి ఆ విధంగా ఉంది. మనం గతం నుంచి చూసుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో సీఎంకు కల్పించినంత సెక్యూరిటీ నాకు కావాలంటున్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికన్నా ఫారిన్ కంట్రీస్కు వెళ్ళాలంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. ఇప్పుడు అటువంటి పాస్పోర్టే నాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వెహికల్స్ విషయంలో చూస్తే గతంలో నాకు ఏదైతే కాన్వాయ్ ఉందో అదే విధమైనటువంటి కాన్వాయ్ ఇస్తే తప్ప నేను ప్రభుత్వ వాహనాల్లో తిరగను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం అనే ఆ మత్తు ఇంకా దిగనట్టు లేదు. క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి నా పాస్పోర్ట్ 5 సంవత్సరాల పాటు రెన్యూవల్ చేయండి అని చెప్పి ప్రజాప్రతినిధుల కోర్టులో విజయవాడలో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటు ఆయనకు అనుమతించండి, ఈ నెల 3 నుంచి 25వ తేదీ వరకు లండన్ టూర్కు అనుమతించండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అడగడం జరిగింది. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చెప్పిందయ్యా అంటే, నీకు 5 సంవత్సరాల పాటు రెన్యువల్ ఇవ్వడం జరగదు, 1 సంవత్సరం ఇవ్వగలము. మరొక విషయం ఏంటంటే, నువ్వు సొంత పూచీకత్తు 20,000 రూపాయలతో ఇక్కడికి వచ్చి కోర్టుకు హాజరై సొంత పూచీకత్తు ఇస్తే తప్ప నీకు పాస్పోర్ట్ రెన్యువల్ చేసి నీ టూర్కు అనుమతి ఇవ్వడం జరగదని చెప్పి ఓపెన్గా జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి నామోషి స్టార్ట్ అయిపోయింది. నేను ముఖ్యమంత్రిగా చేశాను, నేనేంది వెళ్ళి అక్కడ షూరిటీలు ఇచ్చే డైరెక్ట్గా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే నేరుగా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో ఏమని ఆయన అప్పీల్ చేశారంటే, నన్ను వచ్చి పూచీకత్తు ఇవ్వమంటున్నారు, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను. అదేవిధంగా 5 సంవత్సరాలు రెన్యూ చేయమంటే 1 సంవత్సరమే రెన్యూవల్ చేస్తామంటున్నారు, ఇది కుదరదు, ఇలా కాదు, నాకు దయచేసి మీరు అంటే హైకోర్టుకి నా అప్పీల్ చెప్పింది ఏంటంటే, నాకు 5 సంవత్సరాల పాటు పాస్పోర్ట్ రెన్యూవల్ చేయండి, అదేవిధంగా పూచీకత్తు ఎటువంటిది లేకుండా. ఎందుకంటే గతంలో సిబిఐ కోర్టు ఆయనకు హైదరాబాద్లో 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యూవల్కి ఇచ్చుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకు ఇటువంటి పూచీకత్తులు ఏం లేకుండా కూడా పంపించి ఉండింది, అంటే వెళ్ళడానికి అనుమతించింది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగించండి అంటారు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం ఈయనను గట్టిగా, అంటే నువ్వు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ హాజరైతే తప్ప నీకు రెన్యువల్ అన్నది లేదు, నీకు పర్మిషన్ అన్నది లేదని చెప్పేప్పటికీ నా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అక్కడ చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో పాజిటివ్, ఇంకొక విషయంలో ఆయన అనుకున్నది నెగిటివ్. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రెన్యూ చేయమని చెప్పి ప్రజాప్రతినిధుల కోర్టుకు హైకోర్టు చెప్పింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది, మీకు అంత భద్రతాపరమైన భయం ఉంటే మీలాంటి వాళ్ళ కోసమే ఆ ప్రజాప్రతినిధుల కోర్టు ఉండేది, నువ్వు ఆ కోర్టుకు వెళ్ళి అక్కడ హాజరయ్యి నువ్వు షూరిటీలు ఇవ్వు, నీకు ఆ భద్రత అక్కడ కల్పిస్తారు, ఆ కోర్టు అవసరమైతే ఆ కోర్టు భద్రత కల్పిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓపెన్గా హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నాకు థ్రెటనింగ్ ఉంది, నేను బయటికి వెళ్ళి కనీసం అక్కడ కోర్టుకు హాజరయ్యి కూడా నేను పూచీకత్తు ఇవ్వలేను, నేను చాలా ఏజెన్సీలతో మాట్లాడాల్సి వస్తుంది, ఒకవేళ నేను అలా వెళ్ళి చేయాలంటే నాకు థ్రెటనింగ్ ఉంది, కాబట్టి నన్ను మినహాయించండి అంటే హైకోర్టు ఏం చెప్పిందంటే, బాబు మీలాంటి వాళ్ళ కోసమే అక్కడ ప్రజాప్రతినిధుల కోర్టు ఉండేది, మీలాంటి వాళ్ళ కేసులే అక్కడ మాట్లాడేది, చాలామంది వస్తుంటారు, మీరు అతిథులేం కాదు, మీరు వెళ్ళండి, అవసరమైతే మీకు అటువంటి రక్షణ కావాల్సి ఉంటే అక్కడ రక్షణ కల్పిస్తారు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సరే, ఈ విషయంతో జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయిందంటే ఆ నామోషి అన్నది పెరిగిపోయింది. సరే, ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఏదో బై లక్గా అయిన జగన్మోహన్ రెడ్డి ఈనాడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా నువ్వు వెళ్ళి 20,000 రూపాయలకు పూచీకత్తు అక్కడ సబ్మిట్ చేయాలంటే అంత నామోషిగా ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి కేవలం 4 కిలోమీటర్లు, అతని ఇంటి నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళి అతను అక్కడ కోర్టులో అక్కడ పూచీకత్తు సబ్మిట్ చేయలేని జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరుకు వెళ్ళిపోతుంటారు 600 కిలోమీటర్ల దూరంలో. కానీ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టుకు వెళ్ళాలంటే మాత్రం నామోషి. నీకే అంత నామోషి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టిన నీకు ఏమని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి మీద ఒకవైపు పాపం అని చెప్పి జాలి చూపిస్తారు, ఆయన మానసిక స్థితి బాలేదని చెప్పి, మరోవైపు ఆగ్రహానికి కూడా గురవుతున్నారు.
ఎందుకంటే ఆ విధమైనటువంటి కక్ష చర్యలకు పాల్పడ్డాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూ డౌటే అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ షూరిటీలు సబ్మిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ పర్మిషన్ దొరికే అవకాశం ఉంది. పర్మిషన్ దొరికితే ఇంకా ఆయన లండన్ టూర్కి వెళ్ళిపోతారు. ఇక్కడ విపత్తులు రానివ్వండి, ప్రజలు కొట్టుకొని పోనివ్వండి, ఏమైనా అయిపోండి, రాష్ట్రం నాశనం అయిపోనివ్వండి, ప్రజలు ఏదైనా అయిపోనివ్వండి, ఆయనకు అసలు పట్టనే పట్టదు. ఒకవేళ ఇటువంటి విపత్తులు జరిగి ప్రజలకు జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం, జరగకూడదు కూడా. కానీ ఒకవేళ మొన్న జరిగినట్టు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఒక బాధ్యత తీసుకొని అక్కడికి వచ్చి ప్రజల తరపున, ప్రజల గొంతుకగా ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు జరిగితే ఆ నష్ట నివారణ చర్యలపై కానీ, అదేవిధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలను ప్రజల గొంతుకగా ఈయన వినిపించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి లండన్కి వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఏమైనా అయిపోనివ్వండి, జగన్మోహన్ రెడ్డి కనీసం వచ్చి పరామర్శించాడు. వాళ్ళ పార్టీలో వాళ్ళు కొట్టుకొని చచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టదు. ఇదే జరగబోతుంది, కావాలంటే మీరు చూడండి.